వెరీ గుడ్ వెరీ గుడ్. సో వాళ్ళున్న ఆనందం వేరు. నేను స్టేట్మెంట్స్ చెప్తాను ఇంకోసారి మళ్ళీ. వాళ్ళు గెలిచారో లేదో మన లెక్క తేలిపోద్ది కదా. తగ్గితే లక్ష తగ్గుద్దాం. తల్లి బిడ్డ న్యాయం మాట్లాడుకుందాం. స్టేట్మెంట్ నెంబర్ 1, ఫైర్ బాల్స్ తో జగలింగ్ చేస్తారు అని చెప్పాను నేను. చేయలేదు. రైట్ ఆన్సర్. ఇంటూ 10 times 10 lakh rupees. అండ్ స్టేట్మెంట్ నెంబర్ 2, ఫైర్ పోల్ ఏదైతే ఉందో దాని కింద నుంచి పాస్ అవుతారు అని చెప్పాను. 1 feet హైట్ అని కూడా చెప్పాను. అతను 1 feet హైట్ ది చేయకుండా మధ్యలో ఆపేశాడు. మధ్యలో ఆపేసి ఇంకా కిందికి. నేను మాట్లాడింది 1 feet హైట్ దాని గురించి, దాని కింద దాని గురించి, దాని పై దాని గురించి నేను మాట్లాడలే. ప్రదీప్ నాట్ ఫేర్ యా. సో 1 lakh అని అందుకే నో నాట్ ఫేర్. నేను అన్న స్టేట్మెంట్ చాలా క్లియర్ గా అన్నాను. 0.5 0.2 అట్లా ఎట్లా ఉంటుంది? అబ్బా ఇచ్చేయచ్చు కదా, 1 feet కంటే తక్కువే కదా, ఇచ్చేయచ్చు కదా. ఇదేంటిది? ఇంకా బాగా చేశాడు అని అన్నాం. నేను వాళ్ళు చేసింది ఆల్రెడీ చూశాను కాబట్టి ఆ స్టేట్మెంట్ అలా తయారు చేసి చెప్పా. ఓకే, సో 1 feet హైట్ బాల్ కింద నుంచి పాస్ అవుతారన్నాను. అతను అటెంప్ట్ చేశాడు, పోయింది. బట్ మీరు ఎస్ చెప్పారు. సో 1 lakh ఇస్ గాన్. అండ్ లాస్ట్ వన్, హ్యాట్స్ తో జగలింగ్ చేస్తారు నలుగురు అని చెప్పాను. చూసారా? ఎక్కడైనా నలుగురు ఒకేసారి చేయడం చూసారా? హిప్ హిప్ ఒరే, హిప్ హిప్ ఒరే, హిప్ హిప్ ఒరే. నీకు ఇంకా చెంటి సామలే ఆగో. నీ జిమ్మడి పోను ఏ పోయే కాలం వచ్చినా పిల్ల నీకు ఎంత పోను చెప్పినట్టు చెప్పిండు. నలుగురు నలుగురు ముగ్గురు చేసిర్రు, నలుగురు అంటే వచ్చిపోతూ నలుగురు చేశారుగా. వచ్చిపోతూ అక్కడ ముగ్గురే మిగులుతున్నారు. ప్రతిసారి ఒకడు వెళ్తే ఇంకోటి వస్తున్నాడు. అయితే వాళ్ళకి సిగ్గులు ఎక్కువ. కాదు, మీ ముగ్గురికి ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? ఉన్న 40,000 నేను ఆపితే చంటి లాస్ట్ దాంట్లో 140 బెట్ అని మొత్తం పెట్టాడు చంటి. పార్టీ కూడా పెట్టేద్దాం. మనుషులు దున్నపోతారు. ఫస్ట్ గెలిపించింది నేనే కదా. నువ్వని చెప్పాలి. గెలుపు లేవు, ఓడిపోయినాక వచ్చింది. అంటే మీరిద్దరు ఆట ఆడుతున్నారు, నేను లాస్ట్ చెక్కబద్ధం చేయలేదు. నీ ఏడికి పోతున్నావు చంటి? ఫస్ట్ గెలిపించానా లేదా? జీవితంలో ఎప్పుడైనా కడే 10 లక్షలు చూసినావా? ఇచ్చే పైసా ఇచ్చి మిలేగా. అరే ఇంత షోలో ఎంటర్టైన్మెంట్ ఉంటే చెంటనదే ఉండే. తోడ నవ్వుతున్నాడా షో చూసి? అయ్యో పార్టీ అబ్బా ఏం చెక్కులరా నీ అవ్వ దుకాన్. ఒక తల్లి పిల్లోడిని మోస్తే నేను చెంటనని మోసిన. అవునవును. నేను మా మతాల తల్లి అలాగే ఇద్దరు మోసుకుంటే లేదు తెలుసా రామకృష్ణ. ముగ్గురు ముద్దులు పెట్టుకుందా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.